హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక అమ్మ ఈ తుమ్ముల పాప మళ్ళీ ఇక్కడే కూర్చుందమ్మా, మళ్ళీ ఈరోజు కూడా తుమ్మితే ఎలా అమ్మా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట పెళ్లి కూతురు. ఇక అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళమ్మ నిన్న తుమ్మిందని ఇవాళ కూడా తుమ్ముతుందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఏమో అమ్మ మళ్ళీ ఏం ప్లాన్ వేసిందో ఏమో అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి అడుగుతాడు, ఇదిగో పాప ఇంట్లో అందరూ ఉన్నారా అని చెప్పి అడుగుతాడనమాట లక్కీని. అప్పుడు లక్కీ అంటుంది, అందరూ అంటే ఎవరేంటి అనగానే, అందరూ అంటే అందరూ అనగానే, సరే అయితే అందరూ అంటే అందరూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటి మీకు ఏం పని అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్కీ. పలకరిద్దామని అనగానే, పలకరించడానికి ఫోన్లోనే పలకరించచ్చు కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అనగానే, ఇక అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి, ఎందుకు వచ్చింది ఈ పాపతోని, పదండి ఈ పిల్ల చెప్పే కొద్దీ మనకి పిచ్చెక్కుతుంది మాటలు, సరే లోపలికి వెళ్దాం అని చెప్పి లోపలికి వస్తారు. ఇక అప్పుడే దేవి అని చూసి, రండి కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే, కూర్చోడం ఎందుకు అందరూ సిద్ధంగా ఉంటే టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడే మనీష కూడా వస్తుంది. ఇక మనీషని పక్కకు చూసేసి జాను జాను అని చెప్పి దేవి అని పిలుస్తూ ఉంటే, ఇక అప్పుడు మనీష, ఇదేంటి మొన్నటిదాకా జాను పేరెత్తితేనే ఆంటీ ఒళ్ళు మండిపడేది, ఇప్పుడేంటి అంత ప్రేమగా జాను జాను అని పిలుస్తుంది అని చెప్పి మనీష అనుకుంటుంది మనసులో. దేవి అని అంటుంది, ఏం లేదు మనీషా, మనం కొంచెం ప్రేమగా మాట్లాడామనుకో ఏముంది, కుక్కలాగా మన దగ్గర పడుంటుంది, అసలే మన టైం బాగుంది, అందుకే దాని మనసు మార్చుకుంది, కొంచెం ప్రేమగా మాట్లాడితే తప్పేం లేదులే అని చెప్పి అంటుంది దేవి అని. ఆ తర్వాత ఇక దేవి అని జాను జాను అనగానే ఇక జాను కిందకు వస్తుంది. ఇక అప్పుడు ఏంటంటే అనగానే, నువ్వు ఇంతకుముందు అత్తయ్య గారు అని పిలిచావు కదా, ఆ పిలిపే బాగుందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల వివేక్ దిగి వస్తాడనమాట. ఇక రావడంతో ఎప్పుడు దేవి అని అంటుంది, ఏంట్రా వివేక్, ఖుషి నీకోసం వచ్చింది, పలకరించవా అనగానే, హాయ్ ఖుషి అని చెప్పి సెకండ్ ఇస్తాడనమాట. ఇక ఖుషి చేపట్టుకొని అస్సలు వదలకుండా అలాగే పట్టుకుని ఉంటుంది. ఇక పక్కనే ఉన్న జాను చూసి వివేక్తోని, చూడు టైం వచ్చింది కదా అని చెప్పి చేయి పట్టుకున్నావు కదా, వదలలేదనుకో నీ చేయి కట్ చేసి పడేస్తాను అని చెప్పి జాను మెల్లగా వివేక్కి చెప్తూ ఉంటుంది. మొత్తానికి చేయి వదిలించుకుంటాడనమాట వివేక్. ఆ తర్వాత దేవి అని అంటుంది, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పైకి వెళ్ళి శామ్ని పిలుచుకొస్తాను అని చెప్పి పైకి వెళ్తుంది. ఇక అప్పుడు మనీష, ఏంటి ఈ దేవి అని ఆంటీకి మెంటల్ వచ్చిందా ఏంటి, అందరినీ గుడికి తీసుకెళ్తా అంటుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. శామ్ అనుకుంటూ పైకి వెళ్తుందనమాట. ఏంటి ఆంటీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు కూడా గుడికి రావాలి అనగానే, గుడికా నేనెందుకు అనగానే, అంటే ఖుషి వాళ్ళ నాన్నగారికి పెళ్లికి ముందు ఏదో పూజ చేసే అలవాటు ఆనవాతే ఉందంట, నువ్వు కూడా రావాలమ్మా, ఇప్పుడు నువ్వు పెళ్లి పెద్దవి అనగానే, అదేంటి ఆంటీ సడన్గా అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు నాకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అవును మరి మొన్నటిదాకా జాను వల్ల ఎక్కడ వివేక్ పిల్ల ఆగుతుందో అని టెన్షన్ పడ్డాను, కానీ నీ వల్ల మొత్తం టెన్షన్స్ అన్నీ పోయాయి, అందుకే ఈ హ్యాపీనెస్, నువ్వు కూడా రావాలి గుడికి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడే మిత్ర తన రూమ్ బయట కనిపిస్తాడనమాట లక్ష్మికి. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, దేవి అని ఆంటీ నేను గుడికి రావాలంటే మిత్ర గారు కూడా నాతో పాటు గుడికి రావాలి అని చెప్పి అనగానే, ఆ మాట విన్న మిత్ర, అదేంటి నేనెందుకు గుడికి రావాలి అని చెప్పి అడుగుతాడు. అంటే సరదాగా మాతో పాటు గుడికి రండి, వచ్చి గుడికిలో నేను బాగుండాలి అని చెప్పి అర్చన చేయించండి అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. ఇప్పుడు మిత్ర అంటాడు, అంటే నాకు ఆఫీస్లో పనులు ఉన్నాయి బిజీగా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మాకు లేదా ఆఫీసు, దేవి అని అంటే ఏదో రిక్వెస్ట్ చేశారని చెప్పి పోన్లే అని గుడికి వెళ్తా అన్నాను, సర్లే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను కూడా రానులే డ్రాప్ అయిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పటికి దేవి అని, ఏముందిలే మిత్ర, తమ్ముడు పెళ్లి జరగబోతుంది, ఏ ఆటంకం రాకుండా ఉండాలని దేవుడి దండం పెట్టుకోవచ్చు కదా, సరదాగా రా అని చెప్పి అనగానే, సర్లే పిన్ని అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత ఇక దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక లక్ష్మి అంటుంది మిత్రతోని, మిత్ర గారు జస్ట్ 2 minutes నేను రెడీ అయిపోతాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది. మరోపక్క ఇక కింద అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లుడు గారు కూర్చోండి అని చెప్పి ఖుషి వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటే వివేక్ కూర్చుంటాడు. ఇక అప్పుడే జయదేవ్ వచ్చి, ఏంటి బాబు గారు ఎలా ఉంది కొత్త బిజినెస్ అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే దేవి అని మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటుంది. దేవి అని కిందకు వచ్చి, బావగారు మీరు కూడా టెంపుల్కి వస్తారా అని చెప్పి జయదేవ్ని అడుగుతూ ఉంటే, నేనా ఇప్పుడు గుడికొచ్చి ఏం చేస్తానమ్మా, పెళ్ళి ఆగిపోయాక వస్తాలే అని చెప్పి అనగానే, ఏంటి బావగారు పెళ్ళి ఆగిపోయాక అని చెప్పి దేవి అని షాక్లో అంటుంది. అప్పుడు అంటే అదే పెళ్ళి అయిపోయాక అని చెప్పి అంటున్నాను అని చెప్పి జయదేవ్ మాట మారుస్తారు. ఇక అక్కడే ఉన్న మనీష, ఖచ్చితంగా అంకుల్ పెళ్ళి ఆగిపోయాక అన్నారు కానీ మాట మార్చారు, ఖచ్చితంగా ఇక్కడ పెళ్ళి ఆగిపోయే ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయి, పిచ్చి దేవి అని అంటికి ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనీష మనసులో. ఈ లోపల మిత్ర రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటాడు. కిందికి రెడీ రావడంతో జయదేవ్, ఏంట్రా మిత్ర నువ్వు కూడా గుడికి వెళ్తున్నావా అనగానే, సంయుక్త నన్ను రావాల్సిందే అని చెప్పి కంపల్సరీ కండిషన్ పెట్టేసరికి వెళ్తున్నాను డాడ్ అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. ఇక అప్పుడు మనీషా చూసి, అమ్మో ఈ సంయుక్త ఏంటి సడన్గా మిత్రకి అతుక్కుపోతుంది, నా చేతిలో జాంపడ్డు లాక్కుంటుంది, నేను జాగ్రత్తగా పడకపోతే ఇంకేం లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఈ లోపల లక్ష్మి రెడీ అయ్యి కిందకి రావడంతో ఇక అప్పుడు, ఏంటి మనీషా నువ్వు రావట్లేదా గుడికి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, నేను రాకపోతే ఎలాగా, నేను కూడా వస్తాను అని చెప్పి ఉంటే అప్పుడు దేవి అని, అదేంటి మనీషా ఇందాక రానున్నావుగా అనగానే, ఇప్పుడు సడన్గా డెసిషన్ మార్చుకున్నానంటే నేను కూడా రావాల్సిన అవసరం వచ్చింది, గుడికి వస్తాను అని చెప్పి అంటుంది మనీషా. లక్ష్మి మనసులో అనుకుంటుంది, నాకు కావాల్సింది కూడా అదే మనీషా, నువ్వు గుడికి రావడమే అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఇక అందరూ గుడికి స్టార్ట్ అవుతారనమాట. ఇక ఒక కారులో మిత్ర, లక్ష్మి, జాను, అటు లక్కీ నలుగురు కారులో బయలుదేరతారు. ఇక అప్పుడు మిత్ర అంటాడు లక్ష్మితోని, మొత్తానికి
ఆగిపోయే పెళ్ళికి బాగానే ప్లాన్లు వేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, పెళ్ళి ఎలాగో ఆపాలని మేము ట్రై చేస్తున్నాం, మీరు కూడా ఒక చేయి వేయచ్చు కదా అనగానే, ఖచ్చితంగా జాను కోసం నా ట్రైల్ నేను ఖచ్చితంగా నా హెల్ప్ చేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, ఏంటి ఓన్లీ జాను కోసం మాత్రమే చేస్తారా, జాను వాళ్ళ అక్క కోసం చేయరా అని చెప్పి అంటూ ఉంటే, నిన్నే మిత్ర గారు చెప్పండి, జాను వాళ్ళ అక్క కోసం ఏం చేయరా అని చెప్పి అనగానే మిత్ర సైలెంట్గా ఉంటాడు. అదేంటి జాను టీచర్కి అక్క కూడా ఉందా, నాకు తెలియదే అని చెప్పి వెనకాల కూర్చున్న లక్కీ అంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది, అవును లక్కీ, జాను టీచర్కి ఒక మంచి అక్క ఉంది, చాలా బాగా చూసుకుంటుంది, తన కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది, తన భర్తని చాలా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్కీ, అదేంటి నాన్న, జాను టీచర్కి అక్క ఉందని నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతుంది లక్కీ మిత్రని. మిత్ర అంటాడు, నీకు తెలుసుకునే అవసరం లేదు లక్కీ, కొంతమందికి మనం వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి మిత్ర అలా కట్ చేస్తారు టాపిక్ని. ఆ తర్వాత మళ్ళీ సంయుక్త లక్ష్మి గురించి టాపిక్ ఎత్తపోతూ ఉంటే, ఇంకా ఆపుతారా, ఈ టాపిక్ వదిలేసేయండి సంయుక్త గారు అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత లక్కీ అంటుంది, నాన్న ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది లక్కీ. ఫోన్ ఎవరికి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అర్జున్ అంకుల్కి జున్నుని టెంపుల్కి తీసుకురమ్మని అనగా ఇప్పుడు వాడేందుకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మీరు అందరూ పెద్దవాళ్ళు, మీ మాటలు నాకు అర్థం కావు, నాకు టైంపాస్ ఉండాలి కదా, జున్ను వస్తే టైంపాస్ అవుతుంది, ఫోన్ ఇవ్వు డాడీ అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది. ఇక ఇదేంటి మిత్ర ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట అర్జున్. నేను అంకుల్ లక్కీని అనగానే, చెప్పు లక్కీ అనగానే, మేమంతా గుడికి వెళ్తున్నాము, మీరు కూడా రావాలి అని చెప్పి అంటుంది. మేమెందుకులే అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, ప్లీజ్ అంకుల్, నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు కదా, ప్లీజ్ రండి అనగానే, సరే మేమిద్దరం వస్తాము అని చెప్పి అర్జున్ చెప్తాడు. మీరిద్దరు వస్తే సరిపోదు, అమ్మను కూడా తీసుకురావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడే ఉన్న లక్ష్మి అనుకుంటుంది, ఈ లక్కీ ఏంటి ప్రతిసారి నన్ను బుక్ చేసే పనులు పెట్టుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇటుపక్క అర్జున్ అంటాడు, అంటే అమ్మకి రావడం కుదరదు, బిజీగా ఉంది అనగానే, బిజీ లేదు ఏం లేదు, రావాల్సిందే అని చెప్పి అంటుంది లక్కీ. అప్పుడు అర్జున్, లేదమ్మా అవ్వదు అనగానే, లేదు మీరు తీసుకురాలేదనుకో జున్ను వాళ్ళ అమ్మని, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఫొటోస్ చేశాను కదా, అవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇక జాను, ఇదేంటి లక్కీ ఇంత వైల్డ్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటుంది, ఆ ఫొటోస్ కనుక అప్లోడ్ చేసిందంటే ఇంకేం లేదు, జున్ను వాళ్ళ అమ్మ ఇక అక్క ఇద్దరు ఒకటే అని తెలిసిపోతుందిగా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది జాను. పక్క లక్కీ, చెప్పండి అంకుల్ వస్తారా రారా, లేదంటే అప్లోడ్ చేసేస్తాను అనగానే, తప్పమ్మా అలా అనకూడదు, నువ్వు అలా చేస్తే లక్ష్మి అమ్మ బాధపడుతుంది కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, మరి నేను బాధపడతాను కదా, మీరు టెంపుల్కి రాకపోతే అది మీకు తెలియాలి కదా, అందుకే నేను ఇలా చేస్తానంటున్నాను అని చెప్పి లక్కీ అంటుంది. ఇక అప్పుడు అక్కడే ఉన్న సంయుక్త, అమ్మ లక్కీ ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను అర్జున్ అంకుల్తో మాట్లాడతాను అని చెప్పి ఫోన్ తీసుకొని, అర్జున్ గారు మీరు ఖచ్చితంగా టెంపుల్కి రావాలి, జున్ను వాళ్ళ అమ్మని తీసుకొని మీరు ఖచ్చితంగా రావాల్సిందే అనగానే, ఇక అప్పుడు ఫోన్లో అర్జున్, మేము వస్తే నీకు ఇబ్బంది అవుతుంది లక్ష్మి అనగానే, పర్లేదు అర్జున్ గారు నేను చూసుకుంటాను, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఓకేనా లక్కీ, ఇప్పుడు హ్యాపీయా, జున్ను వాళ్ళ అమ్మ అర్జున్ అంకుల్ అందరూ వస్తారు, ఓకేనా హ్యాపీనా అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. పక్క జున్ను వస్తాడనమాట అర్జున్ దగ్గరికి. అర్జున్ బాబా గుడికి వెళ్దామన్నావు, ఇంకా ఆఫీస్ వర్క్ చేస్తున్నావు అనగానే, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందమ్మా అనగానే, మరి అమ్మ ఇంకా రాలేదుగా అని చెప్పి జున్ను అంటాడు. అమ్మ డైరెక్ట్గా గుడికి వచ్చేస్తుందిలే, మనం రెడీ అయ్యి గుడికి వెళ్దాము అనగానే, సరే అయితే నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పి జున్ను లోపలికి వెళ్తాడు. ఇక అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ వసుంధర కాఫీ ఇచ్చి అర్జున్తోని, అదేంట్రా ఒకటే ఇదిగా సంయుక్తగా లక్ష్మిగా ఎలా మేనేజ్ చేస్తుందో అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ టెన్షన్